మరి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. గడిచిన దినాల్లో ఒక వాక్యాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. మరి ఈరోజు దాని కంటిన్యూషన్గా కొంత సమాచారాన్ని దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. గడిచిన దినాల్లో మనము కాలముల గురించిన వర్తమానం వింటూ వస్తున్నాం. ఎందుకంటే మనకు బైబిల్ అంతా కూడా చక్కగా అర్థం కావాలి అంటే ఈ 10 కాలాల గురించిన వర్తమానాలు మనం వింటూ ఉంటే మనకి చాలా ఈజీగా బైబిల్ గ్రంథం అనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి మొదటిగా దేవదూతల కాలమును గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఆ తర్వాత అజ్ఞాన కాలమును గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మూడవదిగా మనస్సాక్షి కాలాన్ని గురించి కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు నాలుగవ కాలం ఏ కాలం అంటే ధర్మశాస్త్ర కాలమును గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ధర్మశాస్త్రం అనేది మరి ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా దేవుడు అనుగ్రహించిన ఒక నిబంధనలు అనుకోవచ్చు, లేదా దైవ వాక్యముతో కూడినటువంటి శ్రేష్టమైన మాటలు అనుకోవచ్చు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి అనుగ్రహించిన ఒక ధర్మశాస్త్రాన్ని బట్టి వారు ఆ దినాల్లో నడుచుకున్నారు. ఈ ధర్మశాస్త్ర కాలము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రారంభించబడిందంటే మోషే కాలము మోషే దగ్గర నుంచి ప్రారంభించబడిన ఈ ధర్మశాస్త్రము ఎక్కడి వరకు ఈ కాల పరిమితి ఉంది అంటే బాప్టిసం ఇచ్చి యోహాను వరకు కూడా ఈ కాల పరిమితిని మనము నిర్ణయించుకోవచ్చు, లేకపోతే తెలియపరుస్తుంది. ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 16వ వచనంలో ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఈ కాల పరిమితిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలు ఉండిరి, అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. ఎప్పటి వరకు ఈ కాలము ధర్మశాస్త్ర కాలము ఎప్పుడు వరకు ఉందంటే మరి క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత యోహాను బాప్టిసం ఇచ్చి యోహాను వరకు కూడా అక్కడి వరకు ఉన్న కాల పరిమితిని ధర్మశాస్త్ర కాలం అంటారు. ఈ ధర్మశాస్త్ర కాలంలోనే చాలామంది భక్తులు మనకు కనిపిస్తారు. మోషే దగ్గర నుంచి మరి సమూయేలు ప్రవక్త కనిపిస్తాడు, అలాగే ఏలియా, ఎలీషా, దావీదు, సొలొమోను, ఇలాగా చిన్న ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు దానియేలు, ఎజ్రా, ఇలాంటి గొప్ప గొప్ప ప్రవక్తలందరూ కూడా ఈ బైబిల్ గ్రంథంలో మనకి ధర్మశాస్త్ర కాలంలోనే మనకి స్పష్టంగా కనిపిస్తారు. వీరందరి గురించి మనం ఇప్పుడు ధ్యానం చేయడానికి సమయం కాదు, కానీ ఈరోజు ఇంట్రడక్షన్గా ధర్మశాస్త్రం అనేది ఎవరికి ఇవ్వబడింది అంటే ఇశ్రాయేలు ప్రజలకి వారు చక్కగా ఆధ్యాత్మికంగా నడవటానికి దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఒక గ్రంథం, లేకపోతే దేవుడిచ్చినటువంటి కొన్ని ఆజ్ఞలు, ప్రత్యక్ష గుడారం గురించి, వారు ప్రార్థన చేయవలసిన విధానాల గురించి, అన్నిటిని గురించి కూడా దేవుడు ఈ యొక్క 10 ఆజ్ఞల ద్వారా ధర్మశాస్త్రం ద్వారా వారికి అనేకమైన విషయాలు నేర్పిస్తూ వచ్చారు. అలాగే ఈ ధర్మశాస్త్రాన్ని హెబ్రీ భాషలో ఏమని పిలుస్తారంటే తోరా అని పిలుస్తారు. ఈ ధర్మశాస్త్రాన్ని హెబ్రీ భాషలో తోరా అని పిలుస్తారు అన్నమాట. తోరా అంటే అది వారికి పవిత్రమైన గ్రంథంగా, మనకి ఎలాగా ఈ పరిశుద్ధ గ్రంథమో అలాగే తోరా అనేది కూడా వారికి అమూల్యమైన పరిశుద్ధ గ్రంథంగా వారు భావిస్తారు. ఇది మోషేకి దేవుడు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రం. సినాయి పర్వతం మీద మోషే 40 దినాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మోషేకి దేవుడు తన స్వహస్తాలతో రాసి ఇచ్చినటువంటి ఒక అమూల్యమైన 10 ఆజ్ఞలు కలిగిన పలకల్ని ధర్మశాస్త్రంగా మనం పిలుచుకుంటూ ఉంటాం. ఇది ధర్మశాస్త్ర కాలము. ఈ కాలంలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు, చాలామంది భక్తులు ఉన్నారు. వారందరి గురించి ఇప్పుడు మనం ధ్యానం చేయగానే ఒక వ్యక్తిని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఆయనే మోషే గారు. ఎందుకంటే మోషేకి దేవుడు అనుగ్రహించాడు ఈ ధర్మశాస్త్రాన్ని. మనం అక్కడక్కడ చదువుతూ ఉంటాం బైబిల్ గ్రంథంలో మోషే ధర్మశాస్త్రము చొప్పున
అనే మాట మనం ఎక్కువగా చదువుతూ ఉంటాం. కాబట్టి మోషే ఎలాంటి వాడు, ధర్మశాస్త్రాన్ని పొందుకున్నాడు కదా, మరి ఎలాంటి వ్యక్తిత్వము కలిగిన వాడు మోషే. ఈరోజు మోషేని గురించి కొన్ని విషయాలు మనము ధ్యానం చేయబోతున్నాం. చూడండి, కొన్ని విషయాలు క్లుప్తంగా మనకున్న సమయంలోనే ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనంలో మోషే యొక్క సుగుణాల గురించి అక్కడ మనం చదువుతాం. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మొదటి లక్షణం మోషేలో దేవుడు చూసింది ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని ఇవ్వటానికి, ధర్మశాస్త్రాన్ని ఆయన చేతులకు అప్పగించడానికి బాధ్యతలు ఒక ధర్మశాస్త్రమే కాదు కానీ మోషేకి ఇచ్చింది. మోషే ఇంచుమించుగా 120 సంవత్సరాలు బ్రతికాడు ఈ భూమి మీద. ఈ 120 సంవత్సరాల్లో కూడా 40 సంవత్సరాల పాటు ఫరో ఇంట్లోనే రాజకుమారుడిగా పెరిగాడు. సకల విద్యలు నేర్చుకున్నాడు, అన్నీ కూడా అనుభవించాడు. కష్టం తెలుసు, సుఖం తెలుసు, బాధలు. లేకపోతే గొప్ప రాజుగారి గృహంలో ఉంటే ఇంకెలా ఉంటుందంటే ఈ చెప్పవసరలా. సకల ఐశ్వర్యాన్ని అనుభవించాడు 40 సంవత్సరాల పాటు. అలాగే 40 సంవత్సరాల పాటు దేవుడు ఏం చేశాడంటే ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా మరి అరణ్యంలో ఉంచాడు. అరణ్యంలో అంటే ఆ పశువుల మందలను మేపడానికి తన మామ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇత్రో దగ్గరికి ఆయనతో పాటుగా తన మందను మేపాడు 40 సంవత్సరాల పాటు. ఇంకొక 40 సంవత్సరాల పాటు ఏం చేశాడంటే దేవుడు ఆ ట్రైనింగ్ పూర్తి అయిపోయిన తర్వాత చక్కగా ఇశ్రాయేలు ప్రజలందరినీ ఐగుప్తు చెరలో నుంచి విడిపించి కనాను దేశానికి నడిపించడానికి ఒక నాయకుడిగా 40 సంవత్సరాల పాటు ప్రయాణం చేశాడు. ఇది ఆయన 120 సంవత్సరాల జీవితంలో 40 సంవత్సరాలు రాజకుమారుడిగా బ్రతికాడు. 40 సంవత్సరాలు కఠినమైన బాధలు అనుభవించాడు ఎండలో, కొండల ప్రాంతాల్లో. ఇంకొక 40 సంవత్సరాలు ఒక నాయకుడిగా, గొప్ప నాయకుడిగా. ఎందుకంటే బైబిల్ అంతట్లో కూడా ఒక మంచి నాయకుడు ఎవరైనా పేరు చెప్పాలంటే టక్కుని చెప్పే పేరు మోషేనే. మోషే కన్నా ఇంకా మంచి నాయకుడు ఇంకెక్కడ కూడా మనకి బైబిల్ గ్రంథంలో కనిపించడం. అలాంటి గొప్ప నాయకత్వాన్ని వహించి ఇంచుమించుగా బైబిల్ గ్రంథంలో 6 లక్షల కాల్బలం అని రాయబడి ఉంటుంది. కానీ ఆ పిల్లల్ని, స్త్రీలను కూడా లెక్కించినట్లయితే ఇంచుమించు 20 లక్షల మంది ప్రజానిక ఉన్నారు. ఒక 10 మందిని మనం ఏదన్నా ఊరు తీసుకెళ్ళాలంటే మనకు తల ప్రాణం తాక్కొచ్చేస్తుంది అన్నమాట. ఒక 5గురు మాట వినేవాళ్ళు ఉంటారు, 5గురు మాట విన్నవాళ్ళు ఉంటారు. అంటే బస్సు ఎక్కేటప్పుడు ఎక్కించే బాధ్యత, దింపే బాధ్యత. ఒక 10 మందిని ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటేనే తల ప్రాణం తోక్కొస్తుంది. అలాంటిది 20 లక్షల ప్రజల్ని ఐగుప్తు చెరలో నుంచి మోషే విడిపించి మరి ఆయన కనాను దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఎందుకు మోషేకే దేవుడు అటువంటి బాధ్యత అప్పగించాడంటే, మోషే గురించి దేవుడు చెప్తున్న ఒక సాక్ష్యం, మోషే సాత్వికము కలిగిన మనుష్యుడు. ప్రైజ్ ది లార్డ్. మనం దేవుడు ఎవరికి బాధ్యతలు అప్పగిస్తాడు, ఎవరు ఉన్నత స్థితిలో ఉంచుతాడంటే సాత్వికం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సాత్వికం అంటే ఏంటి? సాత్వికం అంటే మంచితనం కలిగి ఉండటం, ఓర్పు కలిగి ఉండటం. లేకపోతే ఒక పని చేసేటప్పుడు దాన్ని ఆలోచించి నిదానించి ఆ పని మనం చేస్తున్నాం అది కరెక్టా కాదా, లేకపోతే ఆ పనిలో ఎంతవరకు ఆ పని జరుగుతుంది, సంపూర్ణంగా మనం చేయగలుగుతాం అనే ఓర్పు కలిగి సహనంతో ఆ పనిని ప్రారంభించడమే సాత్వికము. అలాంటి సాత్వికము కలిగిన మనుష్యుడిగా మోషే కనిపించాడు. అందుకని మోషేని దేవుడు సెలెక్ట్ చేసుకొని, నువ్వే ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలి, నువ్వే ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉండాలి, నువ్వు సాత్వికము కలిగిన వాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, సాత్వికులు ధన్యులు, వారు పరలోకమును భూలోకమును స్వతంత్రించుకుంటారని. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారంట. ఎవరైతే సాత్వికంగా ఉంటారో, దీన మనసు కలిగి ఉంటారో, మంచితనంగా ఉంటారో,
వారు భూలోకమును స్వతంత్రించుకునే సర్వ హక్కులు దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. అందుకనే మోషేలో చూసినటువంటి మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే సాత్వికం. మనము కూడా అలాంటి సాత్వికము కలిగి ఉందుముగాక. మనకి ఎటువంటి కోపాలున్నా, ఆవేశం ఉన్నా, తొందరపాటు తత్వం ఉన్నా మనం తీసివేసుకొని దేవుని సన్నిధిలో సాత్వికమైన మనసు మనకు అనుగ్రహించమని మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ఆత్మఫలాల్లో కూడా ఆత్మఫలములో ఒక ప్రత్యేకమైన ఫలముగా సాత్వికమును గురించి కూడా దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆత్మఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవన్నీ కూడా ఒకే కోవకు చెందినవి అన్నమాట. సాత్వికము ఆత్మఫలాల్లో ప్రత్యేకమైన ఫలముగా సాత్వికం గురించి కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మీకు ఇంకొక మాట చెప్తా. యేసు ప్రభు వారి గురించి కూడా ఒక సాక్ష్యం ఏంటంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనించినట్లయితే, యేసు ప్రభు వారి యొక్క మనస్తత్వం కూడా ఎలాంటిదంటే, నీ రాజు సాత్వికుడై ధారావాహిక చిన్న గాడిదను ఎక్కి మీ ఎద్దుకు వచ్చున్నాడు. మన రాజు ఎలాంటి వాడంటే సాత్వికము కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఆరాధిస్తున్న దేవుడికి ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆయన కూడా సాత్వికము కలిగిన వాడే. మరి సాత్వికం అంటే చాలా తగ్గింపు జీవితం, మంచితనం కలిగి ఉండటం, ఆశ నిగ్రహం, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా ఆ సాత్వికము నాకు ఒక ఆదర్శంగా ఉంటుంది. అందుకని మోషేని దేవుడు ఎన్నిక చేసుకోవడానికి గల కారణం ఏంటంటే సాత్వికము కలిగిన వాడిగా ఉన్నాడు. అలాగే అదే అధ్యాయము సంఖ్యాకాండం 12వ అధ్యాయంలోనే మోషే గురించి దేవుడే స్వయంగా చెప్తున్న మరొక చక్కని మాట చూడండి. మోషే దేవుని ఇల్లంతటిలో కూడా నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషేని గురించి దేవుడు ఇంకొక చక్కని మాట చెప్తున్న మాట, మోషే నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు. 7వ వచనాన్ని మనం చదువుతున్నాం. దేవుని ఇల్లంతటిలో కూడా మోషే ఎలా ఉన్నాడంటే చాలా నమ్మకంగా ఉన్నాడు. నమ్మకం అంటే అప్పగించిన పనిని చాలా ఖచ్చితంగా నమ్మకంగా చేస్తున్నాడు. బాధ్యత నమ్మకంగా చేసేవారికే దేవుడు బాధ్యతలు కూడా అప్పగిస్తారు. మనం ఉన్న ఒక పనిని, ఏదైనా ఉద్యోగానికి వెళ్తున్నాం, ఆ ఉద్యోగంలో నమ్మకంగా చేస్తే అధికారులు ఇంకా మంచి పనిని అప్పగిస్తారు. అప్పగించిన చిన్న పనిలోనే మనం నమ్మకంగా పని చేయలేకపోతే ఇంకొక పనిని మనకి అప్పగించరు. దేవుడు కూడా మన నమ్మకత్వాన్ని చూస్తాడు. మనం అప్పగించిన పనిలో ఎంత నమ్మకంగా ఉన్నాం, మనం అప్పగించిన పనిలో నమ్మకంగా ఉన్నామంటే ఇంకొక నూతనమైన పనిని అప్పగిస్తాడు. అందుకే సామెతల గ్రంథంలో రాయబడిన మాట మనం చూస్తే, నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగుతాయి అంట. మెండుగా దీవెనలు కలుగుతాయి. ఎంత దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా ఉంటామో, దేవుని సన్నిధిలో ఎంత నమ్మకంగా కరెక్ట్గా ఉంటామో అంత దీవెనలు మనం అనుభవించుదుముగాక. మనం దీవెనలు పొందుకోలేకపోతున్నామంటే మరి మనం నమ్మకంగా లేవని అర్థం చేసుకోవాలి. మనం ఎంత నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండగలుగుతామో అంత మెండుగా దీవెనలు మనకి దేవుడు ఇస్తాడు. ఆయన ఇచ్చే దేవుడు. కాబట్టి మోషేని గురించి చక్కగా 2వ సాక్ష్యం మనం వింటున్నాం. ఆయన ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం గమనిస్తాం. యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఒక యజమానుడు తన 3 దాసుల్ని పిలిచి తన దూరదేశం వెళ్తా కొన్ని బాధ్యతలు అప్పగించాడంట. ఒకరికేమో 5 తలాంతులు, ఒకరికేమో 2 తలాంతులు అప్పగించాడు, ఒకరికేమో 1 తలాంతు అప్పగించాడు. మొదట 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి ఏం చేశాడంటే కష్టపడ్డాడు, శ్రమించాడు, 5కు 5 సంపాదించాడు. అప్పుడు ఆ యజమానుడు అంటున్నాడు వచ్చాక, బలా నమ్మకమైన మంచి దాసుడా,
ఈ అప్పగించిన చిన్న దాంట్లో నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇదిగో ఇంకా ఎక్కువగా బాధ్యతలు నీకు అప్పగిస్తున్నా. 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి కూడా ఆ యజమానుడి దగ్గరికి వచ్చాడు. ఆయన కూడా అంటాడు, నేను కూడా 2టికి 2 సంపాదించానయ్యా అన్నప్పుడు ఆయనతో కూడా అంటున్నాడు యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా. నమ్మకమైన వారికే ఎక్కువ బాధ్యతలు అప్పగించబడతాయి. నమ్మకమైన వారికే దీవెనలు వస్తూ ఉంటాయి. నమ్మకంగా మనం దేవుని సన్నిధిలో మాట ఇచ్చినప్పుడు ఆ మాటను మనం నెరవేర్చుకుందుముగాక. అందుకే మాట నెరవేర్చుకుంటే నమ్మకస్తులు. మాట ఇచ్చి మనం నెరవేర్చుకోలేకపోతే మనం దేవునికి నమ్మకస్తులుగా ఉండలేం. కాబట్టి మోషేలో ఉన్నటువంటి 2వ క్వాలిటీ ఏంటంటే ఆయన చాలా దేవుని ఇల్లంతట్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. 3వదిగా అతనిలో మరొక శ్రేష్టమైన గుణం జోడిస్తే మోషే ఇదిగో దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. నేను గోడ భావములతో కాదు కానీ దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపము నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా ఈ మాటలాడుటకు మీరు ఎలాగా భయపడలేదనెను. మరి మోషేని గురించి మరొక చక్కని సాక్ష్యం ఏంటంటే మోషే ఎలాంటి వాడు? దేవుణ్ణి ముఖాముఖిగా కలుసుకున్నవాడు, ముఖాముఖిగా దేవునితో మాట్లాడినవారు, నిదానించి దేవుని యొక్క ముఖాన్ని చూసినవాడు మోషే. అందుకనే మోషేని గురించి ఒక సాక్ష్యం చెప్తున్నాడు దేవుడు, నా సేవకుడైనటువంటి మోషే. ప్రైజ్ ది లార్డ్. మోషే ఎలాంటి వాడంట? మొట్టమొదటిగా సాత్వికం కలిగిన వాడు, 2వదిగా నమ్మకమైన వాడు, 3వదిగా దేవుని స్వరూపాన్ని నిదానించి చూసినవాడు, ముఖాముఖిగా దేవునితో మాట్లాడినవాడు. అందుకే మోషేకి దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. మోషేతోనే దేవుడు అన్ని విషయాలు మాట్లాడేవాడు. దేవుడు మోషేని సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణాలు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. మరి మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం కలిగిన వాడు. ముఖాముఖిగా ఎలాగ మాట్లాడగలుగుతాం దేవునితో అంటే, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో, దేవుని సన్నిధిలో ఎక్కువగా గడుపుతూ ఉంటామో, దేవుని సన్నిధిలో సహవాసం, మనం దేవునితో ఎక్కువ సహవాసం కలిగి ఉంటామో, మరి 40 దినాల ప్రార్థనలో అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఈ 40 దినాల ప్రార్థన అనేది బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల, మోషే కూడా 40 దినాల పాటు సినాయి కొండ మీద ప్రార్థన చేశాడు కాబట్టే దేవుడు అతన్ని దర్శించి 10 ఆజ్ఞలు కలిగిన పలకలు ఇచ్చాడు. ఈ దినాల్లో మనము కూడా ప్రార్థన అనేది ఏదో ఒక వంక, ఏదో ఒక రూపాయన మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనతో సహవాసం చేస్తాడు. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ముఖాముఖిగా దేవుణ్ణి కలుసుకునే ఒక అనుభవంలోనికి మనం అందరం కూడా నడిపించబడతాం. మరి దేవుడు మోషే చేసిన పని ఏంటంటే దేవునితో ముఖాముఖిగా నిదానించిన మాట్లాడిన వ్యక్తిగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. మోషేలో ఉన్న ప్రత్యేక గుణం ఏంటంటే గొప్ప ప్రార్థన పరుడు అన్నమాట. ఏ సమస్య వచ్చినా సరే మోషే ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు, దేవునికి మొరపెట్టేవాడు. ఈరోజు మనం మోషే చేసిన 7 ప్రార్థనలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. మోషే ప్రార్థన చేసేవాడు. ప్రతి సమస్య విషయంలో ఏ కష్టం వచ్చినా ప్రార్థనే ఆధారంగా చేసుకొని మోషే ప్రతి దానికి కూడా ప్రార్థనే. ఇక ఆయనకు ఉన్న ఒక అవకాశం ఏంటంటే ప్రార్థనే, ప్రార్థన. 7 రకాలైన ప్రార్థనలు చేశాడు. బైబిల్ గ్రంథం అంతా కూడా మనం పరిశీలన చేస్తే త్వరగా నేను ఆ 7 విషయాలు కూడా చెప్పి ఈ యొక్క ప్రసంగాన్ని ముగించాలని ఇష్టపడుతున్నాను. చూడండి, మోషే చేసిన ప్రార్థన 7 ప్రార్థనలో దేని కొరకు ప్రార్థన చేశాడు? మొట్టమొదటిగా చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపి ఉన్నానంటకు ఇది నీకు సూచన. చాలు. మొదటి ప్రార్థన
మోషే చేసిన 7 ప్రార్థనలో మొదటి ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే, మోషే దేని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడంటే, నేను ఎంతటి వాడినయ్యా, తన యోగ్యతను పరీక్షించుకుంటున్నాడు. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు మన మొదటి ప్రార్థన ఎలా ఉండాలంటే, మొదటి అంశం మన యోగ్యతను మనం పరీక్షించుకోవాలి. అయ్యా, నీ సన్నిధిలో నేను నిలబడుటకు, నీ సన్నిధిలో నేను ప్రార్థన చేయుటకు, నీ సన్నిధిలో నేను మొరపెట్టడానికి నాకు యోగ్యత ఉందా లేదా, యోగ్యతను పరీక్షించుకోవాలి. ఇద్దరు మందిరానికి వెళ్ళారు, బైబిల్లో రాయబడిన సందర్భమే. ఒక ఆయనేమో నిలబడి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, నేను గొప్పోడిని, ఉపవాసం ఉంటున్నాను, అన్ని ధర్మకార్యాలు చేస్తున్నానని ఒక పరిసేయుడు ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఒక వ్యక్తి మాత్రం ప్రార్థన చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడంటే, నేను అసలు యోగ్యుణ్ణి కాదయ్యా, నేను ఆకాశం తట్టు కన్నులెత్తుటకు కూడా నాకు ధైర్యం లేదు, నేను యోగ్యత లేనివాడిని, నీ వైపు చూడడానికి కూడా, నీతో మాట్లాడడానికి, నీ మందిరంలో అడుగు పెట్టడానికి కూడా నాకు అవకాశం లేదని చెప్పి ఆయన తన యోగ్యతను పరీక్షించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. సొంకరి. మరి ఎవరి ప్రార్థన గొప్పది అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అది సొంకరి ప్రార్థనే గొప్ప ప్రార్థన, దేవుడు ఆలకించిన ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆలకించిన ప్రార్థన ఎవరిదంటే, యోగ్యతను పరీక్షించుకోవాలి. మనం ఎంత హోదా కలిగి ఉన్నా, లేకపోతే ఎంత స్టేటస్ మనకున్నా, మనకు పలుకుబడి ఉన్నా, దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత మనము మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే, ప్రభువా, నీ సన్నిధిలో నేను ఎంత యోగ్యత కలిగి ఉన్నా, నా యోగ్యత ఏంటి, నేను నీ సన్నిధిలో ఉండటానికి నువ్వు ఇచ్చిన యోగ్యత నాకు తెలియపరచు, నేను అర్హున్నా కాదా అని చెప్పి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించుదుముగాక. మనకున్న సమయంలో మనం దేవుణ్ణి అడగాల్సింది ఏంటంటే, యోగ్యత, నాకు ఎంత యోగ్యత ఉంది ప్రభువా, నేను దీనికి పాత్రుని కాదు కదా, నువ్వు నన్ను కనికరించావు, కృప చూపించావు, అందుకు నేను అర్హుణ్ణి కాదయ్యా అని మనం దేవుని సన్నిధిలో అడగాలి. ఇది మోషే చేసినటువంటి ప్రార్థనలో మొదటి ప్రార్థన ఏంటంటే, యోగ్యతను పరీక్షించుకుంటున్న ప్రార్థన. రెండవదిగా మోషే చేస్తున్న ప్రార్థనలో చూడండి, ఇంకొక అంశాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 8వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుదాం. అనగా కప్పలు నీ ఎదుట నుండి, నీ ఇండ్లలో నుండి, నీ సేవకుల యొద్ద నుండి, నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును, అవి ఏటిలోనే ఉండనన్ను. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదకి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొర్రపెట్టగా. ఇది రెండవ అంశం. మోషే దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే, తన శత్రువు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు అసలు శత్రువు ఎవరో, ఇశ్రాయేలు ప్రజలందరినీ కఠినమైన పనులు చేపిస్తుంది ఎవరంటే మోషేనే. ఇశ్రాయేలు ప్రజలందరినీ బంధించేసింది ఎవరంటే ఫరోనే. ఎన్ని తెగుళ్ళు తెచ్చినా ఫరో మాటంటలా, ఇశ్రాయేలు ప్రజల్ని పంపించడానికి ఇష్టపడట్లా. మరి దేవుడు ఏం చేశాడంటే తెగుళ్ళు తెప్పిస్తున్నాడు. 10 తెగుళ్ళు తెప్పించాడు. వాటిల్లోనే ఒక తెగులు ఏంటంటే, ప్రతి ఐగుప్తీల ఇళ్లల్లో కప్పలు వచ్చేసినాయి, భయంకరమైన కప్పలు. ఇప్పుడు మోషే చేస్తున్న ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే, శత్రువు కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, ఫరోను నువ్వు జ్ఞాపకం చేసుకోయ్యా, వాళ్ళ ఇంటి నిండా కప్పలు ఉండిపోయినాయి, ప్రతి పట్టణంలో కప్పలు ఉండిపోయినాయి, ఆ కప్పలన్నీ తీసేయి ప్రభువా, వాటిని నాశనం చేయి ప్రభువా, వాటి నుంచి వారిని విడిపించు ప్రభువా అని ఒక శత్రువు నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించే విధానం ఎలా ఉండాలంటే, మన శత్రువుల కొరకు మనము ప్రార్థన చేయుదుముగాక. ఆమేన్ అన్న వాళ్ళందరూ చేస్తున్నారా? ఎంతమంది చేస్తారు మీ శత్రువుల కోసం? మిమ్మల్ని ఎవరన్నా రోడ్డెమ్మట వెళ్తుంటే బాగా పగున్న వాళ్ళు మిమ్మల్ని దుమ్మెత్తి పోస్తున్నారు, నాశనం అయిపోవునుగా. కానీ లేకపోతే కుక్కల మీద, నక్కల మీద పెట్టి తిట్టేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఈ పిల్లి కాళ్ళు ఎరగట్లేదేంటి, కుక్క కాళ్ళు ఎరగట్లేదేంటి, ఇది ఇంక చావట్లేదేంటి అని తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని చూసి మనం కూడా వెంటనే ఎదురు తిరిగి పోట్లాడడం కాదు, కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వారి కొరకు మనం
ప్రార్థన చేయాలి. శత్రువుల కోసం, మనల్ని హింసించే వారి కొరకు, మనల్ని బాధించే వారి కొరకు, మనల్ని ఇబ్బంది పెడుతున్న వారి కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అదే నిజమైన ప్రార్థన. మోషేలో ఉన్న రెండవ గొప్ప లక్షణం ఏంటంటే తనని భయంకరంగా హింసపెడుతున్న ఫరో కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా శత్రువుని అయ్యా ఆ బాధల్లో నుంచి విడిపించయ్యా, ఫరో కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే శత్రువుల కొరకు ప్రార్థన చేస్తామో దావీదు అంటాడు కదా కీర్తన 23లో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధపరిచి ఉన్నావు. కాబట్టి మనం శత్రువుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా దేవుడు మన శత్రువులతో కూర్చోబెట్టి భోజనం పెట్టిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకి ఎంత యాంటీగా ఉన్న శత్రువులు వారు మనల్ని పిలిచి, రండి ఈరోజు మా ఇంట్లో భోజనం చేద్దురు కానీ అని దేవుడు అలాగ వారి మనసును కరిగించబోతున్నాడు. నువ్వు వారి కొరకు ప్రార్థన చేయగలిగితే, శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా శత్రువులతో నిన్ను భోజనాన్ని కూర్చోబెట్టబోతున్నాడు ఆయన. అంత గొప్ప దేవుడు. కాబట్టి మోషేలో ఉన్నటువంటి రెండవ శ్రేష్టమైన గుణం లేకపోతే ఆయన ప్రార్థన విధానం ఎలాంటిదంటే శత్రువుల కొరకు ప్రార్థన చేసే ఒక మంచి లక్షణాన్ని కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ మూడవదిగా చూద్దాం, మోషేలో ఉన్న మరొక శ్రేష్టమైన గుణం ప్రార్థన చేసే విధానం ఎలాంటిదో మూడవదిగా 15వ అధ్యాయము నిర్గమకాండం 22వ వచనాన్ని మనం చదువుదాం. 22 నుంచి. జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యంలోకి వెళ్ళి దానిలో 3వ దినం నడిచి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్ళు మధురమాయెను. ప్రైజ్ ది లార్డ్. ఇది 3వ సందర్భము మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడంటే ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రజల అవసరతల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు వారు ఎర్ర సముద్రాన్ని దాటారు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఎర్ర సముద్రాన్ని దాటి మరి ఒక ప్రదేశానికి వచ్చారనమాట. ఆ ప్రదేశంలో షూరు అరణ్యంలోకి వచ్చిన తర్వాత వారికి బాగా దాహం వేస్తుంది. ఈ దాహం ఎలా తీర్చబడుద్ది? మరి అక్కడ ఉన్న నీళ్ళన్నిటిని కూడా వెళ్ళి పరిశీలించారు. తాగడానికి బాగుంటుందా లేదా అని చెప్పి పరిశీలన చేస్తే ఆ నీళ్ళన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే భయంకరమైన చేదుగా కనిపిస్తున్నాయి. ఇశ్రాయేలు ప్రజలు ఇక సనగటం ప్రారంభించారు. ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి ఒక చక్కని లక్షణం ఏంటంటే ప్రతి విషయంలో కూడా సనగటమే. అందరికి ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి సనుగుడు అనేది ఒక ప్రత్యేకంగా ఉంటుంది అన్నమాట. దేవుడు మంచి చేసినా సనుగుతారు, చెడు చేసినా, బాధలు వచ్చినా సనగటమే, కష్టాలు వచ్చినా సనగటమే. దేవుడే చూడు మమ్మల్ని చూడట్లేదు, ఎందుకు ఈ బాధలు మాకెందుకు అని సనుగుడు. ప్రతి దానికి సనుగుడు. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి అలవాటు మనకు కూడా వచ్చేసింది ఆటోమేటిక్గా. ప్రజలో ప్రతి దానికి సనుగుడే. వాళ్ళు కూడా సనగటం ప్రారంభించారన్నమాట, గొనగటం ప్రారంభించారు. ఇక మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈ అరణ్యంలో చంపడానికా? నీళ్లు కూడా లేవు కనీసం మాకు తాగడానికి. ఈ నీళ్లు చూస్తేనేమో చేదుగా కనిపిస్తున్నాయి, మేము ఎలా తాగాలి అని మోషే మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించినప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను ప్రజల పక్షాన ప్రార్థన చేస్తున్నానయ్యా, వీళ్ళకి తాగడానికి నీళ్ళు లేవయ్యా, ఏం చేయాలి ప్రభువా అని ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తూ మొరపెడుతున్నప్పుడు దేవుడు ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఇదిగో నీకు అక్కడ చెట్టు కొమ్మను తీసుకొని నువ్వేం చేస్తావంటే ఆ నీళ్ళల్లో వేసిన తర్వాత ఆ నీళ్లు మధురంగా మార్చబడతాయి. మోషే, నువ్వు ఆ చెట్టుని తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో ఒక అద్భుతం నేను మీ మధ్యలో జరిగించబోతున్నా అని మోషేకి చెప్పినప్పుడు మోషే దేవుడు చెప్పినట్లుగా చేసినప్పుడు వెంటనే ఆ నీళ్ళన్నీ కూడా మధురంగా మార్చబడిపోయినాయి అంట. ప్రైజ్ ది లార్డ్.
అంటే ప్రజల పక్షాన. తిమోతి పత్రికలు కూడా మనం చదివితే మొదటి తిమోతి పత్రికలో మనం దేని గురించి ప్రార్థన చేయాలంటే మనుషులందరి నిమిత్తము కూడా మనం ప్రార్థన చేయాలి. వారి అవసరతల నిమిత్తం ప్రార్థన చేయాలి. వారికి ఉన్న రాజుల కొరకును అధికారులందరి కొరకును మన విజ్ఞాపన ప్రార్థనలు యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. మనం మనుషులందరి పక్షాన మనం ప్రార్థన చేయాలి. మన ఇరుగు పొరుగు వారి కొరకు, ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు, ఏ అవసరతలో ఎవరున్నారో మనకు తెలియదు. ప్రతి అవసరతలో ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేయుదుముగాక. మోషే అలాగా ప్రజల అవసరత ఏంటంటే మంచినీళ్ళ కొరత, మంచినీళ్ళు లేవు. మారా వంటి చేదు అనుభవంలో ఉన్నారు. ఆ మారా వంటి చేదు అనుభవంలో నుంచి మధురంగా మార్చడానికి కారణం ఏంటంటే మోషే చేసిన ప్రార్థనే. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు మహోన్నతుడా, నీ కృపలోనే నివసించుట నా జీవిత దయ్యుండది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. మోడు పారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడు పారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నివసించుట నా జీవిత ధన్యతయున్నది. వాడభారని శ్వాసము నాకై పరమందు దాచి ఉంచితివా. వాడభారని శ్వాసము నాకై పరమందు దాచి వాగ్దాన ఫలము అనుభవింపా. నీ కృపలో నన్ను పిలిచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా. నీ కృపలో నన్ను పిలిచితివా. మహోన్నతుడా, నీ కృపలో నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. ఈరోజు మోషే చేసిన 7 ప్రార్థనలో మొదటి ప్రార్థన యోగ్యత కొరకు ప్రార్థన చేశాడు. రెండవ ప్రార్థన శత్రు నిమిత్తం, ఫరో అయిన శత్రు నిమిత్తం ప్రార్థన చేశాడు. మూడవదిగా ప్రజల యొక్క అవసరతల నిమిత్తం ప్రార్థన చేశాడు. నాలుగవదిగా చూద్దాం మరొక విషయాన్ని, మోషే దేని కొరకు ప్రార్థన చేశాడు. నిర్గమకాండం 32వ అధ్యాయంలోనే మనం గమనించినట్లయితే 10-11 వచనాలు. నిర్గమకాండం 32. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని పై ప్రాయము కలిగి మనుషులలో పూర్ణ మనస్సుతో
ఉమ్, ఉమ్, 32:10 నుంచి, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బహుబలము వలన ఐగుప్తుల నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా ఆయన కొండల్లో వాడిని చంపునట్లుగా భూమి మీద నుండి వాడిని నశింప చేయనట్లునో కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెనో నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గురించి సంతాపపడము అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కొరకంటే దేవుని కోపముతో నిండుకొన్న ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు దేవుని కోపం రగులుకుంది? ఎందుకంటే 40 దినాల పాటు మరి మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుడు రమ్మని చెప్పాడు, మోషే నువ్వు సినాయి పర్వతం మీదకి రా, నేను నీతో మాట్లాడాలి, నీతో కొన్ని విషయాలు సంభాషించాలి, నీతో నేను దర్శించాలంటే నువ్వు ఉపవాసం ఉండు, ప్రార్థన చేయమన్నప్పుడు మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. వీళ్ళు 40 రోజులు వెయిట్ చేయలేకపోయారు ఇశ్రాయేలు ప్రజలు. ఆయన దిగొచ్చే లోపుగా వీళ్ళలో ఒక రకమైన మనస్తత్వం వచ్చిందనమాట ప్రజలకి. అసలు ఆ మోషే ఏమైపోయాడో, ఉన్నాడో చచ్చిపోయాడో, 40 రోజులు అయిపోతుంది, ఇంతవరకు కిందకి రాలా, మాకు ఒక నాయకుడు కావాలి, కాబట్టి మోషే ఉన్నాడో లేదో మాకు తెలియదు, మాకు దేవత కావాలి, మాకు దేవుడు కావాలి అని అహరోన్ని భయంకరంగా పీడించడం ప్రారంభించారు. ఇక అహరోను చేసేది ఏం లేక, అవకాశం లేక ఏం చేశాడంటే, మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకురండి, నేను ఒక దూడను తయారు చేస్తానని చెప్పి అలా బంగారం తీసుకొచ్చి ఒక దూడను తయారు చేసి ఇక దాని ముందు భయంకరంగా డ్యాన్స్ చేస్తున్నారు ప్రజలు. అసలు దేవుడిని మర్చిపోయారు, అసలు నాయకుడిని మర్చిపోయారు. కొన్ని రోజులు నాయకుడు కనపడకపోతే ప్రజలు ఇలాంటి మనస్తత్వాలు ఉంటాయి. నాయకుడు కొన్ని రోజులు కనపడకపోతే ఇక ఆయన లేళ్లే, ఆయన ఎటు వెళ్ళిపోయాడు, ఏదో ఊరు వెళ్ళిపోయాడు, ఇక రాడు అనే మనస్తత్వాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి మనస్తత్వం ఇశ్రాయేలు ప్రజలు కూడా కలిగి ఉన్నాయి. ఆ మోషే ఏమైపోయాడో మాకు తెలియదయ్యా, మాకు ఒక మంచి దూడను చేయండి, మేము దాని ముందు డ్యాన్సులు వేస్తాం అని చెప్పి అహరోనును ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన ఆ రైతుగా చేశాడు. అలాగ వారు చేస్తూ ఉండగానే దేవుని యొక్క కోపము వారి మీద బాగా రగులుకుందంట. వీళ్ళేంటి, ఎంత దీని ముందు అద్భుత కార్యాలు చేసినా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాను, మారాను మధురంగా చేశాను, మరి ఆకాశం నుంచి మంచి ఆహార పదార్థాలు ఇచ్చాను, మన్నాను కురిపించాను, మాంసాన్ని ఇచ్చాను, అన్ని తిన్నారు, మర్చిపోయారు వీళ్ళు కృతజ్ఞత లేనోళ్ళు అని చెప్పి దేవుని కోపము వారి మీద రగులుకుంటుంది భయంకరంగా. ఇక వీళ్ళందరూ నాశనం చేయాలని దేవుడిక కంకణం కట్టుకున్నాడు. అప్పుడు మోషే మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా దయచేసి నీ కోపాన్ని తగ్గించుకో ప్రభువా, నీ కోపాన్ని మళ్ళించుకో ప్రభువా, నీ ఉగ్రత మా మీదకి రానీకోకుండా, ఎందుకంటే నీ నామానికి అవమానకరంగా ఉంటుందయ్యా. ఐగుప్తి ప్రజలు అనుకుంటారు ఇశ్రాయేలు దేవుడు వాళ్ళని తీసుకొని వెళ్ళి ఐగుప్తు నుంచి తీసుకొని వెళ్ళి అరణ్యంలో చంపేసాడు వాళ్ళే అని అందరూ చెడ్డగా చెప్పుకుంటారు ప్రభువా, దయచేసి నీ కోపం మళ్ళించుకో ప్రభువా అని చెప్పి ఆ రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడడానికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనము కూడా అటువంటి ప్రార్థన చేయుదుముగాక. మన ప్రాంతాల మీదకి, మన చుట్టుపక్కలున్న మన దేశం మీదకి రాబోతున్న ఉగ్రత తప్పించబడినట్లుగా మనం ప్రార్థన చేయాలి. మన కుటుంబం మీదకి రాబోతున్న ఉగ్రతను తప్పించబడినట్లుగా ప్రార్థన చేయాలి. మన పట్టణం మీదకి రాబోతున్న ఉగ్రతను తప్పించుకునేలాగా ప్రార్థన చేయాలి. మన రాష్ట్రం మీదకి రాబోతున్న ఉగ్రతను తప్పించుకున్నట్లు ప్రార్థన చేయాలి. మోషే ప్రార్థన ఏంటంటే, 4వదిగా దేవుని ప్రజల మీదకి, ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుని కోపము తప్పించడానికి దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. నీ కోపాన్ని నుంచి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడమని దేవుణ్ణి అడుగుతున్నాడు. అది మోషే చేస్తున్నటువంటి ప్రార్థన.
చూడండి, ఐదవదిగా మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. త్వరగా మనం ముందుకు కొనసాగుదాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 13వ వచనంలో మరొక సందర్భాన్ని బట్టి మిరియాము గురించి ప్రార్థన చేస్తున్నాడు. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెడుతున్నాడు. ఎవరామె అంటే తన సొంత అక్కే మిరియాము. ఏం చేసింది మిరియాము అంటే, మోషే కూషు దేశంలో ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఈ 12వ అధ్యాయంలోనే ప్రారంభంలో మనం చూస్తాం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చూసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోను అతనికి విరోధంగా మాట్లాడుతున్నారంట. ఆ అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు, మేము చేసేవాళ్ళంగా. ఆ కూషు దేశము స్త్రీని బట్టి అహరోను యాంటీ అయిపోయాడు, మిరియాము కూడా యాంటీ అయిపోయింది. ఇద్దరు కూడా విరోధం అయిపోయి మోషేని భయంకరంగా తిడుతున్నారు. భయంకరంగా కుటుంబ సభ్యులే నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు, విరోధంగా మాట్లాడుతున్నారు, విరోధంగా ఒక గ్యాంగ్ని తయారు చేసుకున్నారు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ అధ్యాయంలోనే మనం చదువుకున్న మోషే ఎవరనుకుంటున్నావు, సాత్వికం కలిగిన వాడు. మోషే ఎవరనుకుంటున్నావు, నా ఇల్లంతట్లో నమ్మకం కలిగిన వాడు. మోషే గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మోషే ఎవరనుకుంటున్నావు, ముఖాముఖిగా నేను మోషేతో మాట్లాడా కాబట్టి మోషేని మీరు నిందించడానికి అవకాశం లేదు అని చెప్పి ఒక శిక్ష విధించాడు. ఎవరికి? మిరియాముకి. తెల్లగా కుష్ఠరోగం వచ్చేసింది అన్నమాట మిరియాముకి. చూడండి, మనల్ని ఎవరన్నా బాధ పెట్టినప్పుడు వారికి ఏదైనా జరిగిందనుకో పొరపాటున, మనం ఎంత సంతోషిస్తామో. ఆడి కాళ్ళు అలాగే ఇరిగిపోవాలి, ఆడికి బస్సు కొద్దాలి, ఆడి బండి మీద నుంచి పడిపోవాలి అని దెబ్బలు తగిలినందుకు మనం సంతోషిస్తాం. ప్రైజ్ ది లార్డ్. మన మానవ యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే, మనల్ని ఎవరన్నా పొరపాటున ఒక మాట అంటే ఆడికి ఏదో ఒకటి అవ్వాలి ప్రభువా, సూచన చూపించు ప్రభువా, ఇప్పుడే జరిగిపోవాలయ్యా, ఆడి నాశనం అయిపోవాలని ప్రార్థన చేస్తాం. కానీ మోషేకు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, వాళ్ళ అక్క అన్నయ్య గారు ఇద్దరు కూడా యాంటీ అయిపోయారు, పూర్తిగా విరోధంగా మాట్లాడుతున్నారు. మరి దేవుని కోపం వారి మీదకి వచ్చి కుష్ఠరోగం వచ్చింది మిరియాముకి. ఆ కుష్ఠరోగాన్ని బట్టి ప్రభువుని బ్రతులాడుతున్నాడు, అయ్యా ఆమెకు ఆ రోగం తీసేయ్యా, బాగు చేయ్యా. అదే చదువుకున్న, ఒక్కసారి చదువుదాం 13వ వచనం. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, తనకి ఇబ్బంది పెట్టిన వారిని కూడా ప్రేమించి మరి వారి కొరకు ప్రార్థన చేసే మనస్తత్వము మోషేలో ఉంది. ఇంకొక 2 విషయాలు మీకు చకచక చెప్తాను. చూడండి, సంఖ్యాకాండం 27వ అధ్యాయము 15వ వచనంలో 15-16 వచనాలు మనం చదివితే, అప్పుడు మోషే ఈ సమాజం మీద ఒకరిని నియమించుమతడు వారి ఎదుట వచ్చును, పోవుచుండి నుండి వారికి నాయకుడిగా ఉండుటకును సమర్థుడై ఉండాలి. చూడండి, ఇక మోషే టైం అయిపోయింది. ఇక మోషేకి దేవుడు చెప్పాడు, నువ్వు నెబో పర్వతం వరకే వెళ్ళేది, ఇక అక్కడి నుంచి నీకు అర్హత లేదు. దేవుడు చెప్పిన మాటకి మోషే ప్రార్థన చేస్తున్నాడు. మరి మోషే ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే, నన్ను వెళ్ళవద్దన్నావు, మరి బాగానే ఉంది, మరి వాళ్ళకి నాయకుడు కావాలిగా, ఇశ్రాయేల్ ప్రజలకి ఒక సమర్థుడైన నాయకుడు కావాలి ప్రభువా. వారు గొర్రెలు లేని, మరి నాయకులు లేని గొర్రెల్లాగా ఉండకూడదు, కాపరు లేని గొర్రెలుగా ఉండకూడదు. కాబట్టి వారికి మంచిగా ఒక నాయకుడిని నువ్వు నిలబెట్టు, సమర్థుడైనటువంటి నాయకుడు కావాలి మాకు. అంటే స్వార్థం లేని మనస్తత్వం అన్నమాట. నేనుంటేనే బాగుంటుంది అని దేవుడికి ప్రార్థన చేయట్లేదు, కానీ సరే నన్ను తీసేసావు, ఒక మంచి నాయకుడిని వారికి ఏర్పాటు చేయి, ఒక మంచి నాయకుడు వారిని నడిపించాలి, సమర్థవంతుడిగా ఉండాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మోషేకి చెప్తా ఉన్నాడు, ఇదిగో పలానా వ్యక్తి నూను కుమారుడైనటువంటి యెహోషువను నువ్వు అభిషేకించు, ఆయన మీద చేతులుంచి నాయకుడిగా నువ్వు నిలబెట్టు, ఆయన్ని నాయకుడిగా నేను ఎన్నుకోబోతున్నా.
చూడండి ఎంత స్వార్థం లేని మనిషిగా ఉన్నాడో. ప్రార్థనలో తన స్వార్థాన్ని ఎప్పుడు కోరుకోలేదు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని కోరుకున్న మోషే ప్రార్థన అది. మనం ఇలాగ ఆలోచన చేస్తే ఆఖరికి ఒక్క మాటను మీకు జ్ఞాపకం చేస్తా, మన సమయం అయిపోతుంది. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 23వ వచనంలో ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా చేయవలసిన ప్రార్థన. ఈ ప్రార్థన మనకి చాలా అవసరం. మరియు ఆ కాలమున నేను నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచు మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే కానీ భూమి అందే కానీ నీవు చేయు క్రియలను చేయగల దేవుడు ఎవడు? నీవు చూపు పరాక్రమములను చూపగల దేవుడు ఎవరు? నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోను చూచినట్లుగా దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలుకొనగా. మరి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు కనాను దేశాన్ని ఒక అడుగు పెట్టలేవు, నువ్వు చూడలేవు అని దేవుడు చెప్పినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు మోషే. ప్రభువా, నేను ఆ మంచి దేశంలోకి అడుగు పెట్టాలి. మనం అందరం ఎదురు చూస్తున్న మంచి దేశం ఏంటంటే పరలోకం. ఆ పరలోకానికి మనం అందరం అడుగు పెట్టాలి. మన ప్రార్థనలో చేయవలసిన ఒక చక్కని అంశం ఎలాంటి ప్రార్థన చేయాలంటే, ప్రభువా, ఈ లోకం కాదయ్యా, నేను ఆ పరలోకానికి రావాలి, ఆ పరలోకంలో నేను అడుగు పెట్టాలి, ఆ పరలోకంలో చూడాలి, ఆ పరలోకంలో నీతో పాటుగా ఉండాలి, నిత్యానిత్యము యుగ యుగాలు నీతో సహవాసం చేయాలి. అటువంటి భాగ్యం నాకు అనుగ్రహించు ప్రభువా అని మనమందరం ప్రార్థన చేయాలి. మోషే కూడా అదే చేస్తున్నాడు. ఆ కనాను దేశం మంచి దేశంను చూచినట్లుగా ఇగో నాకు దయచేయమని యెహోవాని బ్రతిమలాడుకుంటున్నాడు. ఈరోజు మోషే జీవితంలో 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా, మోషే సాత్వికము కలిగిన వాడు, మోషే నమ్మకమైన వాడు, మోషే దేవుణ్ణి ముఖాముఖిగా చూసినవాడు, మోషే ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. అందుకనే మోషేకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఆయన చేతులకు అప్పగించి మోషే ధర్మశాస్త్రము కాలమును గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ఈరోజు ధర్మశాస్త్ర